ఆల్రెడీ ఖైదీ నెంబర్ 150లో వేమారెడ్డి గారు ఫస్ట్ ఉన్నారు, తర్వాత మీరు జాయిన్ అయ్యారు. అవును. మీ ఇద్దరి మధ్య క్లాషెస్ ఏం రాలేదా? అస్సలు ఎప్పుడు లేవు. వేమారెడ్డి నాకు చాలా అద్భుతమైనటువంటి స్నేహితుడు. ఓకే ఓకే. నాకు సడన్గా ఒకసారి నాగబాబు గారికి ఫోన్ చేశారు. ఎక్కడున్నావు అన్నారు. ఆఫీస్లో ఉన్నాను సార్ అన్న. సరే అన్నయ్య ఫోన్ చేస్తాడు మాట్లాడు అన్నారు. నాకు అసలు అర్థం కదా, అసలు చిరంజీవి గారు ఎందుకు ఫోన్ చేస్తారు నాకు? అసలు కళలో వస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు అలాంటివి. చిరంజీవి గారు ఫోన్ చేయడం అంటే నాకు అర్థం కాక, సార్ ఎవరు సార్ అన్న. మళ్ళీ మా అన్నయ్య ఫోన్ చేస్తాడా మాట్లాడు, ఫోన్ పెట్టేశాడు ఆయన. అమ్మో ఇదేంటి చిరంజీవి గారు ఫోన్ చేయడం నాకని చెప్పి టెన్షన్ తిరుగుతున్నాను అటు ఇటు, ఫోన్ చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుగుతా ఉన్నా. రింగ్ అయింది టక్కరైతే సార్ అనగానే, ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన చిరంజీవి గారు, మహానుభావుడు ఆయన. ఇప్పుడు మీరు రావడానికి కుదురుతుందా, లేకపోతే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నారు ఆయన. రమ్మంటే వెళ్ళిపోతాం కదా సార్. అదే అదే అవును అవును. మీరు రావడానికి కుదురుతుందా అని చెప్పేసి ఆయన అడగడం ఏంటి? ఆయన ఆర్డర్ ఇస్తే చాలు. ఎవరికి కుదరదు అసలు ఈ భూమి మీద? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కుదరదు? చిరంజీవి గారు పిలిస్తే కుదరని వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటారా? ఆయన ఫోన్ చేసి మీరు రావడం కుదురుతుందా, లేకపోతే ఎప్పుడు కుదురుతుంది మీకు చెప్పండి అన్న. సార్ నేను వస్తున్నాను సార్ అని మాట్లాడుతూనే టకటకటక రెడీ అయిపోయి మెట్లు దిగుతున్నా ఇక నేను. ఓకే. మెట్లు దిగి వచ్చేస్తున్నాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చోగానే ఇట్లా రాయాలి మరి, వేమారెడ్డి రాస్తున్నాడు, సో నువ్వు కూడా రాయాలి, రాస్తావా అన్న. సార్ మీ సినిమాలో ఒక్క డైలాగ్ రాసే అవకాశం నాకు వచ్చినా నేను రాస్తాను సార్, ఒక్క డైలాగ్ అని ఇవ్వండి నేను రాస్తాను అనగానే, సరే రాయండి అయితే అన్న. సో ఆ సినిమాకి వేమారెడ్డి నేను కలిసి పనిచేశాను. తర్వాత చిరంజీవి గారు మళ్ళీ అవునండి, ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ వెంటనే సైరా నరసింహారెడ్డికి నాకు ఆయన రికమెండ్ చేశారు. ఆయన ఓకే చిరంజీవి గారే పిలిచి ఓకే ఓకే రాయమన్నారు. అదొక అద్భుతమైన సినిమా కదండి. అవును అవును అవును. నేను అసలు ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి జర్నీ. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకునే అవకాశం నాకు ఇచ్చింది ఆ సినిమా. ఖైదీ నెంబర్ 150కి నేను రాసి తీసుకెళ్ళి వినాయక్ గారికి ఇచ్చేవాడిని. వినాయక్ గారు చూసేవారు, ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పేవారు. సైరాకి బాగా చిరంజీవి గారితో జర్నీ చేసే అవకాశం వచ్చింది. ఓకే. సైరాకి ఆ డిస్కషన్స్లో ఆయన ఇన్వాల్వ్ అవడం కానీ, ఆయన చెప్పే సూచనలు, ఆయన ఇచ్చే సలహాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆయనతో చాలా నేర్చుకున్నాను ఆ సినిమాలో. శ్రమించడం ఎలాగో, అంత వయసు వచ్చిన తర్వాత ఆయన ఆ శ్రమ, ఆ లొకేషన్లో ఆయన పడే కష్టం, అసలు ఆయన ఎంత రిస్కీ షాట్ అయినా కానీ ఆయనే చేస్తానని చెప్పేసి ఆయన వచ్చి ముందుకు వచ్చి చేసే విధానం, అది నభూతో నా భవిష్యత్తు. శర్బా సినిమా ఎందుకు మిస్ఫైర్ అయిందండి? అంటే నేను అనుకోవటం, రిలీజ్ కూడా సినిమా వచ్చిందని కాసేపు, రాలేదని కాసేపు, అది డేట్ ఇచ్చి అంత ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. చాలా ప్యాషనేట్గా తీశారు ఆ సినిమా. అవును అవును. ఆ డైరెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి అండి, నరసింహరావు గారు. చాలా మంచి వ్యక్తి అయినా, చాలా మంచి దర్శకుడు అయినా, చాలా గొప్ప దర్శకుడు. మీకు విషయం తెలుసా నరసింహరావు గారిది? ఆ 150 అప్పుడు ఒక ఇష్యూ జరిగి అవునవును వచ్చింటుంది, అది మీకు తెలుసు కదా? తెలుసు ఆ డిస్కషన్ అదే. చాలా మంచి దర్శకుడు అయిన నరసింహరావు గారు. అయితే ఆ సినిమా ఏమైందంటేనండి, రిలీజు ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మిస్ఫైర్ అయిందేమో అనుకుంటున్నాను నేను. అంటే ఒకసారి వాల్ పోస్టులు కూడా ఇచ్చారు, రిలీజ్ అని చెప్పేసి డేట్ కూడా ఇచ్చారు. ఆ డేట్కి రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అయిపోయిన సినిమా మళ్ళీ వచ్చిందేమో అనే ఫీలింగ్ కలిగింది తర్వాత అది రిలీజ్ అయినప్పుడు. గోపాల సినిమాకి డాలీ గారు మీకు పరిచయం లేదు. రికమెండ్ చేసిన వాళ్ళంటే భూపతి రాజా గారా? సురేష్ బాబు అండి. సురేష్ బాబు గారా? ఓకే ఓకే. సురేష్ బాబు గారు కృష్ణవందే జగద్గురువులో నా వర్క్ ఆయన చూశారు కదా. ఓకే ఓకే. కృష్ణ జగద్గురు ఆయన చూసి, కృష్ణవందే జగద్గురువు నుంచి నేనంటే చాలా అభిమానం సురేష్ బాబు గారికి. ఓకే. సురేష్ బాబు గారే నాకు ఆ సినిమా రావడానికి కారణం. ఆ సినిమా 2 years తర్వాత ఒక అద్భుతమైన అవకాశం. ఒక పక్కన వెంకటేష్ గారు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు లెజెండ్స్తో కలిసి చేసే అవకాశం నాకు వచ్చిందండి. ఆ బిగినింగ్ నేను ఓ టెన్షను. అప్పటికి డాలీ గారికి నా గురించి తెలియదు. అదే ఫస్ట్ నేను డాలీ గారితో పనిచేయడం అదే ఫస్ట్.
ఒక సినిమా రాశాడు, అదే సరే అది బాగానే రాశాడు, ఇది రాస్తాడా లేదా, చాలా టిపికల్ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ రాయడానికి వేరే చాలా అధ్యయనం ఉండాలి. గోపాల రాయాలంటే చాలా అధ్యయనం ఉండాలి. మరి ఏంటి, ఎంతవరకు రాయగలడు ఏంటని చెప్పేసి ఫస్ట్ కొంచెం డాలీ గారు డౌట్ ఫీల్ అయ్యారు. నాకు భూపతి రాజా గారు బాగా ధైర్యం చెప్పారు డాలీ గారికి, లేదు రాస్తాడు, నాకు అర్థమవుతుంది. భూపతి రాజా గారికి కూడా అప్పుడే నేను పరిచయం. ఓకే. ఆయన నేను రాసిన సీన్ పేపర్ చూసి, లేదు రాస్తాడు, ఇతనే రాస్తాడు, ఇక దీని గురించి అసలు ఆలోచించకండి అని చెప్పేసి బాగా నా వైపు సపోర్ట్ చేశారు భూపతి రాజా గారు. అలాగే డాలీ గారు కూడా ఫస్ట్ 2-3 సీన్స్ రాసిన తర్వాత ఆయనకి నా మీద నమ్మకం వచ్చింది. అప్పటిదాకా టెన్షను, నాకు ఉంటుందా ఉండదా, ఇంత మంచి అవకాశం వచ్చింది, జారిపోతుందేమో, ఇంత మంచి అవకాశం వచ్చింది అని చెప్పి. లేదు, ఆ పక్కన వేరే వేరే రూమర్స్ వస్తూ ఉండేవి. సోషల్ మీడియా భయపెట్టడానికి ఉంటారు కదా, అదేలే భయపెడడానికి త్రివిక్రమ్ గారు రాస్తున్నారంట అని చెప్పేసి కొంత ఒక పక్క నుంచి రూమర్స్. నాకేంటి నిజమేమో, ఓకే నిజమేమో నాకు వీళ్ళు చెప్పట్లేదు, ఒకవేళ కళ్యాణ్ గారి సీన్స్ వరకు త్రివిక్రమ్ గారు రాస్తున్నారేమో, పవన్ కళ్యాణ్ గారి సీన్స్ వరకు ఆయన రాస్తున్నారేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సో నాకు ఆ సీన్స్ రాసే అవకాశం రాదు కదా అని చెప్పేసి ఇంకో పక్కన గుబులు, టెన్షను. నేను ఒకసారి అడిగాను, సార్ ఏంటి సార్ ఇలాంటిది ఏమైనా జరుగుతుందా, చెప్పండి సార్, ఆయన లెజెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసి అంతకన్నా కావాల్సిందే ఉంది, ఆయన రాస్తున్నారండి. అలాంటిది లేదా బాబు, నువ్వే రాసేది సినిమా మొత్తం, ఏంది ఎందుకు పెట్టుకుంటావు నువ్వు, ఈ సోషల్ మీడియా నువ్వు అసలు ఫాలోగా మాకు భయపెట్టేస్తుంది, అది నువ్వు ఫాలోగా మాకు ప్రశాంతంగా నువ్వు కూర్చొని రాసుకో అని చెప్పేసి ఆయన నాకు ధైర్యం చెప్పాడు. ఓకే. అలాగా రాసి సెట్లో ఆ రోజు ఫస్ట్ కళ్యాణ్ గారి షూటు, అప్పటిదాకా టెన్షన్, ఆయన చెప్తాడా లేదా, ఆయనకు నచ్చుద్దా లేదా సీన్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూసి ఏంటి సీన్ పేపరు, డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే అంటారేమో, ఆయన అంటే నన్ను సర్లే అని చెప్పి పంపించేస్తారు కదా బయటికి, అదొక టెన్షను. అలాగే కూర్చొని మానిటర్ దగ్గర కూర్చొని డైరెక్టర్ గారి పక్కన టెన్షన్. ఆయన వచ్చి అలా సీన్ పేపర్ చూసి చాలా బాగుందని ఆ డైలాగ్ ఆయన చెప్పాడు. అంతకాలం ఉన్న టెన్షన్ మొత్తం ఒక్క దెబ్బకి పోయి పెద్ద రైటర్ని అయిపోయాననే ఫీలింగ్ కలిగింది నాకు. ఓకే. ఎప్పుడైతే కళ్యాణ్ గారు నా డైలాగ్ చెప్పారో, ఎస్ సార్ నేను పెద్ద రైటర్ని అయిపోయాను సార్ అని చెప్పాడు డైరెక్టర్ గారికి. మీరు చేసిన సినిమాల్లో అండి, అంటే ఈ 25లో చూసుకున్నట్లయితే బయోపిక్ మూవీస్, కొంచెం ఛాలెంజింగ్ మూవీస్ ఒక 3 ఉన్నాయి. అవునండి. అటు సావిత్రి కావచ్చు, లేదా కథానాయకుడు కావచ్చు, లేదా మన సైరా నరసింహారెడ్డి. అవును. ఈ 3 సినిమాలు. సో అయితే ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రధానంగా ఎక్కడ కూడా డివేట్ అయిన సందర్భం ఏమి అనిపించలేదండి 3 సినిమాలు చూసుకున్నప్పుడు? ఏది ఓవరాల్గా అస్సలు ఎక్కడ డివేట్ అవ్వదు. సావిత్రి గారి సినిమాకి సంబంధించి కూడా అప్పట్లో అంటే చక్రపాణి గారు నాగినేడి గారికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్లు అప్పటి వాళ్ళు నెక్స్ట్ ఆ సినిమా చూసిన తర్వాత చెప్పడం జరిగింది, ఇవి లేదండి ఈ సీక్వెన్స్, దీన్ని ఇలా మార్చారు అంటే చక్రపాణి గారిది అటు మార్చారు అని, లేకపోతే అట్లా వచ్చినాయి చాలా, అందుకని అడిగా. అది సహజం సార్. ఓకే. అది డివేట్ అవటం కాదండి, సినిమాకి కొన్ని అవసరాలు ఉంటాయి. శాతకర్ణిది కూడా అంతే, సినిమాకి కొన్ని అవసరాలు ఉంటాయండి. సో మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ సీన్ ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్. సో ఎలా చెప్పావు అనేది అది సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. కానీ బయోపిక్ కదా, బయోపిక్లో మనం చెప్పాల్సింది తప్పు చెప్పలేదుగా, చెప్పాల్సింది ఎప్పుడు తప్పు చెప్పలేదండి. ఓకే. ఇప్పుడు ఎక్కడ కూడా ఇది తప్పు చెప్పారు అనడానికి లేదు. మీరు ఏ సినిమాలో కూడా బయోపిక్ ఏది తీసుకున్నా కూడా ఇది తప్పు చెప్పారు అనడానికి లేదు. ఇప్పుడు సహజంగా మనకు బయోపిక్లో మన మహానటిలో ఒకటి జరిగింది. ఏది మన సావిత్రి గారు బాగా డౌన్ఫాల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక లొకేషన్లో ఆమెకి భోజనం కూడా పెట్టకపోతే ఆవిడ అలా నిల్చొని ఉంది. నిల్చొని ఉన్నప్పుడు మోహన్ బాబు గారు వస్తారు. మోహన్ బాబు గారు, అమ్మా ఏంటమ్మా నిలబడిపోయినావు ఏంటి, ఇంకా భోజనం చేయలేదా అంటే, లేదులేండి కానీ అప్పుడు ఆమెకి ఎవరు అన్నం పెట్టలేదన్న విషయం తెలుసుకొని, రామ్మ నా క్యారేజ్లో మన ఇద్దరు కలిసి భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్ళి మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారు అవును, యాక్చువల్గా అది గుమ్మడి గారిది. యాక్చువల్గా అది గుమ్మడి గారు, రియల్గా జరిగింది గుమ్మడి గారు. బట్ ఇక్కడ ఈశ్వరంగారావు గారు చేసినట్టుగా చూపించడం జరిగింది. అది కూడా ఆ విమర్శలు వచ్చాయి, అది చెప్తున్నా. అది విమర్శలు వచ్చాయి, దానికి నేను చెప్పడం కూడా జరిగింది.
చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ నేను డైరెక్ట్ గారిని అడిగానండి. యాక్చువల్గా మనం రాసుకుంది గుమ్మడి గారితో కదండి, మరి ఎస్వి రంగారావు గారు చేసినట్టు పెట్టారు. అప్పటికి ఎస్వి రంగారావు గారు చనిపోయి ఉన్నారు కదా గోరింటాకు సినిమా టైంకి, ఆయన లేరు కదా ఎస్వి రంగారావు గారు అని. అప్పుడు నాకు డైరెక్టర్ గారు చెప్పిన సమాధానం అద్భుతం అనిపించింది. ఇప్పుడు మహానటిలో గుమ్మడి గారి క్యారెక్టర్ లేదు ముందు నుంచి. ఇప్పుడు అక్కడ మనం గుమ్మడి గారిని తీసుకొస్తే ఆయన గుమ్మడి గారు అని చెప్పడానికి ఒక సీన్ కావాలి. ఓకే, ఆయన గుమ్మడి గారు అని చెప్పడానికి, ఆయన గుమ్మడి గారిని జనానికి ఓన్ చేయడానికి అక్కడ మళ్ళీ ఒక ప్రత్యేకంగా ఒక సీన్ పెట్టాలి. మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారిలా ఆల్రెడీ ఓన్ అయిపోయి ఉన్నారు. అవును, ప్రీవియస్ మాయాబజార్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఎస్వి రంగారావు గారిలా ఓన్ అయిపోయి ఉన్నారు జనానికి. రైట్. సో ఇప్పుడు మోహన్ బాబు గారిని చూపించి ఈయన ఎస్వి రంగారావు గారు అని చెప్పి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఆడియన్స్ ఓన్ చేసుకొని ఉన్నారు కాబట్టి గుమ్మడి గారిని అయితే మళ్ళీ ఈయన గుమ్మడి గారు అని చెప్పడానికి ఒక సీన్ పెట్టాలి. కథక సంబంధం లేకుండా ఒక సీన్ పెట్టాలి. ఓకే. రెండు నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సావిత్రి గారు లాంటి ఒక మహానటి, ఇండస్ట్రీని ఏలినటువంటి మహారాణిలాగా ఇండస్ట్రీని ఏలిన ఒక మహానటి అక్కడ ఉంటే ఆమెను కనీసం ఎవరు పట్టించుకోలేదనేదే ఇంపార్టెంట్. ఓకే. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆమెతో కలిసి నటించినటువంటి ఒక సాటి నటుడు గుర్తించి భోజనం పెడితే కానీ ఆ రోజు ఆవిడ అన్నం తినలేదు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ సాటి నటుడు రంగారావు గారా గుమ్మడి గారా అనేది ఇంపార్టెంట్ కాదు. గుమ్మడి గారి గొప్పతనం గురించి నేను చెప్పదలుచుకుంటే ఆ గొప్పతనాన్ని ఎస్వి రంగారావు గారికి వర్తింపజేయడం అనేది ఖచ్చితంగా తప్పే. కానీ నేను గుమ్మడి గారి గొప్పతనం చెప్పదలుచుకోరా. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఆవిడ ఉన్నటువంటి స్థితిని, సావిత్రి గారి స్థితి ఎలా ఉంది ఆ పరిస్థితులు అనేదే నేను ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాను తప్ప ఓకే. ఓకే. ఆవిడతో కలిసి నటించినటువంటి ఒక తోటి నటుడు గుర్తించి భోజనం పెడితే కానీ ఆ రోజున ఆవిడ అన్నం తినలేదు అని చెప్పడమే నా ఉద్దేశం. రెండు ఆల్రెడీ అక్కడ మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారు లాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు కాబట్టి సో అక్కడ ఒక మంచి మాటలు చెప్పదలుచుకున్నాం. అమ్మ ఈ రోజుల్లో భోజనం పెట్టిన వాళ్ళ చేతికున్న ఉంగరాలు లాగేసుకునే రకాలమ్మ మనుషులు అట్లా తయారయ్యారు అని ఒక మంచి మాట చెబుదాం అనుకున్నాం. అది మోహన్ బాబు గారు చెప్తే జనానికి వెళ్తుంది. రైట్. ఓకే. ఓకే. అది మోహన్ బాబు గారు చెప్తే నాకు జనానికి వెళ్తుంది. అది ఇంకో ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆయన గుమ్మడి గారు అని చెప్పి జనాన్ని ఓన్ చేయడానికి మళ్ళీ ఒక సీన్ వేసి ఆయన చేత ఈ డైలాగ్ చెప్పించడం కంటే ఆల్రెడీ ఓన్ అయి ఉన్న మోహన్ బాబు గారి చేత చెప్పిస్తే నాకు బాగుంటుంది అనిపించి చేశానండి. ఇది నాకు తెలిసి చేసిందే, ఇది సినిమా లిబర్టీ అని నాకు ఆయన ఆన్సర్ చెప్పినప్పుడు అద్భుతం అనిపించింది. ఓకే. ఓకే. సినిమా కొన్ని తప్పదండి. మనం డాక్యుమెంటరీ చేస్తుంటే ఖచ్చితంగా ఉన్నదన్నట్టు చేయాలి. మనం ఉన్నదంటే మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో అదే చెప్తున్నాం. దాన్ని సినిమాటిక్గా చెప్పాలి. అది సినిమా. అదే. ఓకే. ఓకే. లేదా డాక్యుమెంట్కి దీనికి తేడా ఏముంటుంది? శాతకర్ణిలో కూడా అంతే అండి. ఏమన్నా అట్లాంటివి ఏమన్నా చేంజెస్ జరిగాయి శాతకర్ణిలో? చేంజెస్ ఏం జరగలేదండి. అది హిస్టారికల్గా సార్. అవును. హిస్టారికలు దానికి కూడాను కృష్ణ గారు చాలా పరిశోధించి లండన్ లైబ్రరీ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకొని చేసినటువంటి సబ్జెక్ట్ అది. యాక్చువల్గా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనకి చరిత్రలో 2-3 లైన్లే ఉన్నాయి. ఆయన భారతదేశం మొత్తం పరిపాలించాడు. అంతకుముందు గణరాజ్యాల్లాగా ఉండేవి, చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలన్నింటినీ కలిపి ఒక దేశంగా మార్చింది ఆయన. అప్పటిదాకా చిన్న చిన్న సామ్రాజ్యాలు, సామంతరాజులు ఉండేవాళ్ళు. ఇతను చక్రవర్తి అయ్యాడు. ఈయన మొట్టమొదటిసారిగా ఇవన్నీ కలిపి ఒక దేశంలాగా దీన్ని ఫామ్ చేసినటువంటి చక్రవర్తి ఫస్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది మాత్రమే ఉంది. అది ఎలా చేశాడు అది మామూలు విషయం కాదు కదండి, చాలా గొప్ప పని కదా. అంత గొప్ప పని చేయడానికి ఎంతో కష్టపడి ఉండాలి కదా, ఎన్నో త్యాగాలు చేసుకొని ఉండాలి, ఎన్నో వదులుకొని ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో దాని వెనక ఆ తాపత్రయం ఏంటి, ఎంత అసలు ఎందుకు ఇలా చేయాలనిపించింది, దాని వెనక అసలు ఏముంది అనేది మొత్తం కృషి గారు లండన్ లైబ్రరీ నుంచి ఆయన కొన్ని పుస్తకాలు సేకరించి ఇక్కడ కొన్ని పుస్తకాలు తీసుకొని మళ్ళీ విరహిణి వాసిష్ఠి అని చెప్పేసి ఒక కావ్యం దొరికింది మాకు, విరహిణి వాసిష్ఠి అని. అందులో నుంచి మళ్ళీ కొంత తీసుకొని ఇదంతా చేసి తయారు చేసింది. అది దాన్ని సినిమాటిక్గా మేము చెప్పాము అంతే. ఈక్వల్ టు సైరా. సైరా కూడా అంతేగా.